హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే చికెన్ దొన్నె బిర్యానీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను చికెన్ బిర్యానీ కోసం చిట్టిమితల రైస్ యూజ్ చేశాను. ఈ రైస్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా బాగుంటుంది. అందులో కాంబినేషన్గా చికెన్ పకోడీని కూడా చేసి చూపిస్తున్నాను. అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా చికెన్ పకోడా కోసం నేను ఇక్కడ 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇలా కాస్త చిన్న సైజులో కట్ చేసుకోండి చికెన్ని. ఇందులోకి 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 1.5 స్పూన్స్ వచ్చేసి మైదా వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కాస్త ఎక్కువగా ఉంటే మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తుంది పకోడా. అలాగే ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకోండి. అలాగే చికెన్ మసాలా కూడా కొద్దిగా వేసుకోండి. గరం మసాలా కాస్త లైట్గా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బాగా రెడ్ కలర్లా కనిపించడం కోసం కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను. అలాగే ఇందులోకి ఒక నిమ్మకాయని ఇలా జ్యూస్ లాగా తీసేసి వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా చికెన్లోకి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. మనకి ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసేయాలి. ఈ విధంగా కలుపుకున్న చికెన్ని మనం మూత క్లోజ్ చేసి అట్లీస్ట్ 1 అవర్ అన్న మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ కోసం నేను ఇక్కడ 800 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. చికెన్ని కాస్త మీడియం సైజులో కట్ చేయించుకోండి. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ పసుపు ఇంకా సాల్ట్ అనేది బాగా చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న చికెన్ పైన మూత క్లోజ్ చేసి ఇది ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ చికెన్ దొన్నె బిర్యానీ కోసం స్పెషల్గా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అందులోకి ఒక హాఫ్ స్పూన్ షాజీరా, ఒక 4 లవంగాలు, ఒక 3 ఇలాచి, ఒక 1.5 ఇంచ్ చెక్క, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, అనాస పువ్వు, అలాగే ఒక 3 నుంచి 4 బిర్యానీ ఆకు, అలాగే ఇందులో కొద్దిగా ఎక్కువ రాతి పువ్వు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మెత్తడి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా మంచిగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులోకి పుదీనా, కొత్తిమీర, మెంతికూర వేసుకోవాలి. కాబట్టి ఒక మీడియం సైజ్ కట్ట పుదీనా, ఒక చిన్న సైజ్ కట్ట మెంతికూర, అలాగే ఒక పెద్ద సైజు కట్ట కొత్తిమీర కాస్త ఎక్కువగా ఉండాలి. మెంతికూర, పుదీనా కాస్త తక్కువగా ఉండాలి. అలాగే ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి. మీకు ఇంకా డార్క్ గ్రీన్ కలర్ దొరికితే వేసుకోండి. ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఫస్ట్గా పచ్చిమిర్చి వేసేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి, అలాగే వేయకూడదు. ఈ పచ్చిమిర్చిని కాస్త లైట్గా ఫ్రై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మెంతికూర వేసుకుందాం. మెంతికూరలో కాస్త చేదు ఉంటుంది కాబట్టి ఇలా ఫస్ట్గా మెంతికూర ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా పుదీనా, మెంతికూర బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇంకా నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర అనేది ఒక పెద్ద సైజ్ కట్ట తీసుకోండి. మనకి కొత్తిమీర ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మెంతికూర, పుదీనా అనేది తక్కువగా ఉండాలి. చూడండి, ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇది కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 2 ఇంచుల అల్లంని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకోండి. ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. మనకి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా గ్రీన్ పేస్ట్ వచ్చింది కదా. మనం ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి ఈ బిర్యానీ అనేది గ్రీన్ కలర్లో వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి లేదా బిర్యానీ పాట్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ బటర్ కూడా వేసుకోండి. బటర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. లేని వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇందులో ఒక 3 నుంచి 4 బిర్యానీ ఆకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇంకా ఎటువంటి బిర్యానీ స్పైసెస్ అవసరం లేదు. ఇందులో ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ రావడం కోసం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మనకు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. చూడండి, ఈ విధంగా కాస్త లైట్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా ఇలా చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోండి. ఈ టొమాటోస్, ఆనియన్స్ అనేవి కాస్త ఫ్రై అవ్వాలి. టొమాటో పీసెస్ కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, పసుపు, ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఈ చికెన్ అనేది అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్న మ్యారినేట్ చేసుకోండి. అప్పుడే మనకి చికెన్ పీసెస్ అనేవి చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇందులోకి ఒక 2 స్పూన్స్ వచ్చేసి పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల మనకి పీసెస్ అనేవి సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు ఈ పెరుగు అంతా కూడా బాగా కలిపేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం మిక్సీ పట్టుకునే పేస్ట్ ఉంది కదా, కొత్తిమీర, మెంతికూర, పుదీనా, పచ్చిమిర్చి, ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసేయండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న
స్పైసెస్ ఉన్నాయి కదా, ఆ పౌడర్ అంతా వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసేయండి, చికెన్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చిట్టి ముత్తాల రైస్ వేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇక్కడ 750 గ్రామ్స్ తీసుకున్నాను. నాకు వచ్చేసి గ్లాసెస్తో తీసుకుంటే 2.5 గ్లాసెస్ వచ్చినాయి అన్నమాట. ఈ రైస్ని 1 అవర్ ముందే బాగా నానబెట్టి తీసుకోవాలి. చూడండి, ఈ గ్లాస్తో నేను 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. టోటల్గా నాకు వచ్చేసి ఒక 3.25 గ్లాసెస్ వచ్చాయన్నమాట వాటరు. ఈ వాటర్ అయితే చికెన్కి రైస్కి రెండు ఉడకడానికి సరిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మనం ఈ చికెన్ బిర్యానీని ఇలా మూత ఏం పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇంకా అంతలోపు మనం చికెన్ పకోడా ప్రిపేర్ చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ పీసెస్ అన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసేయండి. వెంటనే కదపకూడదు. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా నిదానంగా ఇలా కలిపేసేయండి. మళ్ళీ ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3 నుంచి 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వచ్చినప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు. పచ్చిమిర్చి అనేది ఇలా చివరిలో కాస్త కట్ చేసి వేసుకోండి. అలాగే వేస్తే మనకి ఎగిరి పడతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసి ఇంకా చికెన్ పకోడాలోకి వేసేసుకోండి. ఇంకా చూడండి, మనకి చికెన్ బిర్యానీ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోవాలి. చూడండి, ఇంకా మనకి 8 నుంచి 10 నిమిషాలకి ఆల్మోస్ట్ దగ్గర అయిపోయి వాటర్ అంతా పోయి కుక్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఒక 3 నుంచి 4 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఆవు నెయ్యి వేసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ గీ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా అంతే. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా చికెన్ దొన్నే బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో. నిజంగా ఈ చికెన్ బిర్యానీ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. అందులోకి తప్పకుండా చికెన్ పకోడా కూడా ప్రిపేర్ చేసుకోండి, మనకి చాలా టేస్టీగా బాగుంటుంది. ఇంకా మీకు ఇష్టం ఉన్న వాళ్ళు కావాలంటే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ దొన్నె చికెన్ బిర్యానీ అంటేనే, దొన్నె అంటే మనకి ఇక్కడ విస్తర్ లాంటిది అనమాట. కర్ణాటక సైడ్, బెంగళూరు సైడ్ అంతా కూడా దొన్నె అని పిలుస్తారు. మనకి విస్తర్ అని ఇలా కప్స్లా ప్రిపేర్ చేసి ఈ బిర్యానీని సర్వ్ చేస్తారనమాట. అందుకు దీనికి దొన్నె బిర్యానీ అని పేరు వచ్చిందనమాట. చూడండి, ఇలా కాస్త చికెన్ పకోడా పెట్టుకొని మనకి రైస్లో ఉడికిన చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇలా ఆనియన్స్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైన వాళ్ళు ఇలా ఆనియన్ రైతా కూడా ప్రిపేర్ చేసుకోండి. ఆనియన్ రైతాతో తింటే ఈ టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే చికెన్ దొన్నె బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో. ఇంగ్రీడియంట్స్ కాస్త ఎక్కువగా ఉన్నా కూడా ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే పెద్ద కష్టంగా ఏం లేదు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినా కూడా కామెంట్ చేయండి. ఇంకెవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి ఎవరైనా టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో అలానే క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.